హలో! ఎప్పటిలాగా చేపల పులుసు, చేపల ఫ్రై కాకుండా ఇలా ఎగురు పెట్టేసాను. ఎంత బావుందో! డెఫినిట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ అండోయ్. ముందుగా చేప ముక్కల్లో పసుపు, సాల్ట్, కారం వేసేసి మంచిగా మిక్స్ చేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసేసుకునేసి వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పాన్ ప్లేస్ చేసుకొని అందులో ఆయిల్ వేసేసుకునేసి మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా షాలో ఫ్రై చేసుకున్న చేప ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి కుండ ప్లేస్ చేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, పసుపు, కారం పౌడర్ వేసుకొని అది ఫ్రై అయిపోయాక మసాలా పేస్ట్ యాడ్ చేయాలి. జస్ట్ ఒక హాఫ్ కప్ అంత వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసుకొని మసాలా పేస్ట్ అంతా కూడా మంచిగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత టమాటో ముక్కలు యాడ్ చేసుకొని మరింత కుక్ చేయాలి. ఇక టమాటోస్ అన్ని కూడా మంచిగా మగ్గిపోయాక వాటర్ అవసరమైనంత యాడ్ చేసుకునేసి అది కూడా ఒక పొంగు వచ్చేదాకా బాయిల్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని కూడా యాడ్ చేసుకునేసి ఇంకేమాత్రం గరిట పెట్టకుండా కుండను అలా అటు ఇటు తిప్పేసుకున్న తర్వాత ఫైనల్ గా పచ్చిమిర్చి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండో, ఎంత టేస్టీగా ఉండే చేపల ఎగురు రెడీ అయిపోయిందండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.